క్రిస్టోఫర్ కొలంబస్ అమెరికాను ఆక్రమించక ముందు వరకు ఇంకా సామ్రాజ్యం అతి పెద్దదిగా ఉండేది. తర్వాత 16వ శతాబ్దంలో వచ్చిన స్పానిష్ దండయాత్రల వల్ల ఇది అంతరించిపోయింది. పెరూలోని ప్రపంచ వింతైన మచ్చు పిచ్చు ఇంకా సామ్రాజ్యం ద్వారా 15వ శతాబ్దంలో వాళ్ళ పాలకుడైన పచ్చిచ్యూటీ టైంలో నిర్మించబడింది. ఇది రాజపరివారం కోసం నిర్మించబడిన ఎస్టేట్. ఈ ఎస్టేట్ దాదాపుగా 80,000 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. సముద్ర మట్టానికి 2,430 మీటర్లు, 7,970 అడుగులు ఎత్తులో మచ్చు పిచ్చు రెండు పర్వతాల మధ్య ఉంది. మచ్చు పిచ్చు, ఓల్డ్ పీక్, అలాగే హుయానా పిచ్చు, యంగ్ పీక్. ఇంకా సామ్రాజ్యం అంతరించాక 1911లో హిర్మాబింఘం ఈ నగరాన్ని తిరిగి కనుక్కున్నాడు. ఈ నగరంలో 150 భవనాలు దాకా ఉన్నాయి. ప్రతి గోడని రాళ్ల యొక్క ప్రత్యేకమైన అమరికతో భూకంపం వచ్చినప్పుడు దెబ్బతినకుండా కట్టారు. కొండపైన వారందరికీ సరిపోయేలా అక్కడ ఉన్న జలపాతం నీటిని వాడి డ్రైనేజీ వ్యవస్థని, అలాగే టెర్రేస్ ఫార్మింగ్ ని చేయటానికి కుదిరేలా నగరాన్ని నిర్మించారు. ఈ కొండపైన నుండి గ్రహాల కదలికలని బట్టి మంచి చెడులను, ప్రజల భవిష్యత్తును చెప్పేవారు. వీళ్ళు ఇంటి అని సూర్యుడిని పిలుస్తూ తమ దేవుడిగా కొలిచేవారు. ఇంకా ప్రజలకి రాసే భాష ఏం లేదు. వాళ్ళు నాట్ స్ట్రింగ్స్ విపస్ని రికార్డ్ కీపింగ్కి వాడెవరు. వీళ్ళ అధికారిక భాష క్వెంచు. ఈ రోజుకి సౌత్ అమెరికాలో కొంతమంది మాట్లాడుతున్నారు. మచ్చు పిచ్చుని 1983లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా అలాగే 2007లో కొత్త ప్రపంచ వింతలలో ఒకటిగా చేర్చారు. మరో ప్రపంచ వింత గురించి తెలుసుకోటానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి DYK This.